ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కాబట్టి నేటి దినం పునరుత్థాన దినం ప్రభు సన్నిధిలో చేరిన అనేకులు విశ్వాసము ద్వారా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలను బట్టి, లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ప్రభు యేసు క్రీస్తులో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దావీదు భక్తుడు అన్న మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవుల్లో అయా చేర్చిన విధానం బట్టి వందనాలు. ఎందరెందరో ఈ సమయాన్ని చూడని బిడ్డలు అనేకులు ఉంటూ ఉన్నారు. అటు ఆత్మలకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని దయచేయండి. ఆయా సంఘాల్లో ప్రభు నీ దాసులని వాక్యాన్ని విత్తనై ఉంటుండగా నీ ఆత్మచేత వారిని బలపరచండి. అనేకులు నీ ఆత్మీయ బిడ్డలు సంఘంలో చేర్చి ఆయా ఆలయాల్లో నీ సన్నిధిలో కూర్చుని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా అటు బిడ్డలపైన నీ ఆత్మను కుమ్మరించండి, ఏకాగ్రతను దయచేయండి. ప్రత్యేకంగా బేతేలు క్రీస్తు సంఘముతో పాటు మీరుండండి. ఆన్లైన్ సర్వీస్ ద్వారా జరుగుతున్న ఈ ఆరాధనలో మాతో కూడా పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకునండి. అయా ప్రత్యేకంగా మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండండి. అయా చక్కటి పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు నాయన చక్కటి కంఠాలను అనుగ్రహించండి. అయా వాక్యాన్ని బోధించేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకమైన అయా పునరుత్థాన దినములో ఉంటూ ఉన్నాం. పేరెంట్స్ డే, తల్లిదండ్రుల దినం. అయా అటు దినాన్ని నీ వాక్యముతో నీ బిడ్డలతో మీరు మాట్లాడు మహిమ పొందగలరని ఈ యొక్క ఆరాధన అంతటిలో మీరే ముందుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకున్నాను. యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. నాతో పాటు ఆమేన్ అన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పాటలు పాడుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా,
కరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడ నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడ నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. ఆమేన్. నన్నువాడా స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. నన్నువాడా స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం.
హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ 172 ప్రియా యేసు నిర్మించితివి ప్రియా యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసియుచునా హృదయాంతరంగమునా ప్రియా యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసియుచునా హృదయాంతరంగమున నిరక్త ప్రభావమున నా పాప హృదయంబును నిరక్త ప్రభావమున నా పాప హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియా యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసియుచునా హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి 172 ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో
కనిపెట్టితివి తండ్రి కరుణా రసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసుని మెచ్చితివి ప్రియమాన హృదయం ముదమారవసియేంచునా హృదయాంతరంగమునా వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే చేరితిని దారి కోరి నడిపించుము చేరితిని దారి కోరి నడిపించుము ప్రియ యేసుని మెచ్చితివి ప్రియమాన హృదయం ముదమారవసియేంచునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేను డోనాట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేను డోనాట్లు ఆత్మాభిషేకమునిమో ఆత్మీయ రూపొండ ఆత్మాభిషేకమునిమో ఆత్మీయ రూపొండ ప్రియ యేసుని మెచ్చితివి ప్రియమాన హృదయం ముదమారవసియేంచునా హృదయాంతరంగమున హల్లెలూయా 246 ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పమయా శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు బృందముకు నేర్పితివి పరముడనిన్ను ప్రణుతించెదను పరమగు పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడా మని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి పరమదేవుడా మని తెలిసి
శిరమును వాంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దినము చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దినము చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడనయ్యా దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మరో అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మరో అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన అకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఊటైనా నన్ను నాటివా. జీవజలముల ఊటైనా నన్ను నాటివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో
జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యమునాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యమునాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. హల్లెలూయా. 127వ కీర్తన 128వ కీర్తన. మన మధ్యలో పాస్టర్ ముందుకు వచ్చి ఈ యొక్క 2 కీర్తనలను చదివి వినిపించి మనల్ని నడిపిస్తాం. దావీదు రాసిన కీర్తనలు 127, 128 2 అధ్యాయములు చదువుకున్నాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనును కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబల కొద్దీ నిండుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. మీ పిల్లలు నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన మా దేవా, నీకు అనేకమైన వందనాలు. గత వారంలో మమ్మల్ని నడిపి ఈ వరకు నీ రెక్కల కింద భద్రపరిచి వారంలో మొదటి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. దేవా, గత వారంలో మేము చేసిన తప్పిదములను క్షమించుము. మేము చేసిన ప్రతి విషయంలోనూ నువ్వు మాకు సహాయం చేసినావు. ప్రతి విషయంలో మేము తోడు నీడగా ఉండి గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ వరకు తెచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. ఎంతోమంది ఈ ధన్యత లేకున్నారు, మాకు మాత్రమే ఈ ధన్యతని ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. దేవా,
లైవ్లో ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి కాచి కాపాడము. వారికి కావలసిన ఆరోగ్యమును కలిగించము. ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా నువ్వు వాళ్ళకు కూడా కావలసిన అనుగ్రహించము. అదే విధంగా వాళ్ళు ఏమైతే నీ దగ్గర నీకు ఎంత దూరముగా ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ఈ వాక్యమును విని వాళ్ళు నీ సన్నిధానంలో వచ్చి మోకరించి ప్రార్థన చేయడానికి సహాయం చేయము. గొప్ప దేవా, వాళ్ళని వాక్యమును తెలుసుకోవడానికి, దాంట్లో ఉన్న మర్మమును కూడా తెలుసుకోవడానికి సహాయం చేయము. అదే విధముగా దేవా, ఎంతోమంది ప్రతి ఒక్క విషయంలోనూ నువ్వు మా పట్ల చేసిన అనేకమైన మేలుల గురించి నీకు అనేకమైన స్తోత్రాలు. మేము పండుకునేటప్పుడు నడవవలసిన మార్గములను మాకు సరళము చేసి ప్రతి ఒక్క విషయంలోనూ నువ్వు తోడు నీడగా ఉన్న విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, అత్తమామను అక్కను వాళ్ళని నువ్వు అందరినీ ప్రతి ఒక్కరిని ఎవరైతే నీ సన్నిధానంలో వచ్చి ఉన్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళకు శాంతి సమాధానమును కలిగించుము దేవా. వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయిన కుటుంబానికి నువ్వు శాంతిని అనుగ్రహించుము దేవా. అదే విధముగా దేవా, నీ దాసుడికు వాక్యమును మాకు బోధించగా ఆ వాక్యమును ఏ వాక్యమైతే ఆయన నోటి నుంచి వస్తుందో ఆయన నోటి నుంచి దూరగా వాడుకున్న విధానం బట్టి కూడా స్తోత్రాలు. అవును దేవా, మంచి వాక్యమును మాకు అందించడానికి సహాయం చేయం. అవును దేవా, మేము ఎక్కువగా నీలో గడపడానికి సహాయం చేయము దేవా. నీలో ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము. మేము అట్లయితే లేక మమ్మల్ని ఏ విధముగా నువ్వు వాడుకోవాలో ఆ విధమైన పాత్రగా మమ్మల్ని మలిచే దేవుడవై ఉన్నావు దేవా. నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, నువ్వు మాకు ప్రతి విషయంలోనూ నువ్వు ప్రతి ఆటంకము వచ్చినప్పుడు కూడా నిన్ను మేము మొరపెట్టుకున్నప్పుడు నువ్వు ఉత్తరం ఇచ్చిన దేవుడవైనా. అవును దేవా, ఇప్పుడు మేము నీకు మొరపెడుతున్నాము. నువ్వు మాకు మంచి విధానంగా మేము ఏ విధముగా ఉండడానికి సహాయం చేయము. అదే విధముగా దేవా, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించుము. ప్రతి ఒక్క సంఘాన్ని దీవించుము. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించుము. సంఘంలో ఉన్న కాపరిని దీవించి వాళ్ళ కుటుంబాన్ని దీవించి వాళ్ళను కూడా ఆశీర్వదించి వాళ్ళు ఏ వాక్యమైతే బోధిస్తున్నారో వాళ్లకు మంచి కంఠస్వరం ఇచ్చి సహాయం చేయము. అవును దేవా, ప్రతి ఒక్కరి మధ్యలో ఉన్నావని నమ్ముతున్నాము దేవా. ఇప్పుడు మేము కూడా చిన్న గుంపు వల్ల చేరుకున్నాము దేవా. మా మధ్యలో కూడా నువ్వు సంచరిస్తున్నావని నమ్ముచున్నాము దేవా. అదే విధముగా మేము నీలో నమ్మకముగా ఉండి నీ వాక్యమును మేము విని ఆ వాక్యంలో ఉన్న మర్మంను తెలుసుకొని వేరే వాళ్ళకు కూడా మేము నీ వాక్యంను బోధించడానికి సహాయం చేస్తావని నమ్ముచు ఇచ్చి నీ ప్రార్థన నీ నామములో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. వాక్యాన్ని చదివే ప్రార్థనలో నడిపించిన వాస్తవం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రత్యేకంగా ఎందరైతే లైవ్లో ఉంటున్నారో అటు బిడ్డలను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రత్యేకమైన వారముగా నేటి వారం ఉంటూ ఉంది. ఇది మరి పేరెంట్స్ డే, తల్లిదండ్రుల యొక్క దినం. దీనిలో ప్రపంచ యావత్తు కూడా చక్కగా నేటి దినాన్ని మరి పేరెంట్స్ డేగా, తల్లిదండ్రుల దినాలుగా ఆచరిస్తూ ఉంటారు. మరి తల్లిదండ్రుల యొక్క పాత్రత కుటుంబంలో చాలా పెద్దదై ఉంటుంది. కుటుంబాన్ని పోషించడమే కాకుండా కుటుంబంలో ప్రతి ఆత్మీయ జ్ఞానాన్ని బోధించే టీచర్స్గా మొదట మరి పేరెంట్స్ అయినా మరి తల్లిదండ్రులే ఈ వాక్యాన్ని బిడ్డలకు తెలియపరిచేది, ప్రార్థన బిడ్డలకు తెలియపరిచేది మొట్టమొదటి టీచర్స్ అయి ఉన్నారు పేరెంట్స్. ఆత్మీయ స్థితిలో బిడ్డల్ని పెంచడానికి, తద్వారా మరి తల్లిదండ్రులను బిడ్డలు ఏ విధంగా సన్మానించాలి, మరి బిడ్డలను తల్లిదండ్రులు ఏ విధంగా ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవుని ద్వారా అనే మాటలు కూడా బైబిల్లో లిఖించబడ్డాయి. మనం చదువుకున్న ఈ 2 అధ్యాయాల్లో కూడా ఇవి కుటుంబానికి సంబంధించిన కీర్తనలుగా ఉంటున్నాయి. మరి ఆ యొక్క గొప్ప ఆ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మరి అలాగనే మరి తల్లిదండ్రుల విషయంలో కూడా ఎలాంటి ధన్యత ఉంటుందో ఒకసారి నిర్గమ కాండము
20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీ దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ చూడండి, దేవుడు ఆనాడు ఆదిలోనే మాట్లాడాడు. తల్లిదండ్రుల విషయంలో ఆ హెచ్చరికమైన మాటలు ఆనాడే చక్కటి మాటలు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించు. నేటి దినాన తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో పట్టణంలో జీవించడానికి పరుగులు తీస్తూ ఉంటారు. పట్టణంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు ఒకవైపు, బిడ్డలు ఒకవైపు. కానీ దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక, నీవు ఏ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, ప్రభు నిన్ను ఏ దేశానికి పంపించాడు, ఏ దేశంలో నువ్వు దీవించబడాలి అంటే, మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులను సన్మానించు. అప్పుడు దేవుడు నీకు ప్రేరేపించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీవు ఆశీర్వదించబడతావు. తల్లిదండ్రులను వదిలిపెట్టినవా? తల్లిదండ్రులను మర్చిపోయావా? తల్లిదండ్రులను విడిచిపెట్టావా? నీ ఆశీర్వాదాలు నీ వెనుక. అందుకే పేరెంట్స్ డే ఆచరిస్తున్నా. నీవు ఏ విదేశాల్లో నువ్వు ఉన్నావు నాకు తెలియదు, కానీ నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానిస్తున్నావా? వాళ్ళకిచ్చే రెస్పెక్ట్, వాళ్ళకిచ్చే గౌరవం నువ్వు ఇస్తున్నావా? వారిని ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావు? వారిని ఏ రీతిగా సన్మానిస్తున్నావు? జ్ఞాపకం తెచ్చుకో. నేటి దినాన పేరెంట్స్ డే. దేవుడైతే దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. ఆ రోజుల్లో, ఆ దినాల్లోనే మరి నీవు ఆశీర్వాదంగా ఉండాలి అంటే, నువ్వు ఏ దేశానికి నువ్వు వెళ్తున్నావో ఆ దేశములో నువ్వు దీవించబడాలి అంటే, గ్రామం నుంచి మరి మారుమూరు గ్రామాల్లో నుంచి కూడా కొంతమంది హైదరాబాద్కు వస్తూ ఉంటారు, బెంగళూరుకు వెళ్తూ ఉంటారు, బొంబాయికి వెళ్తారు, ఢిల్లీకి వెళ్తారు. ఆయా రాష్ట్రాలకు నువ్వు పంపబడ్డావంటే నువ్వు ఆశీర్వదించబడాలి. నీకున్న తెలివితేటలతో నువ్వు ముందుకు రావాలని ప్రభు నిన్ను ఆ దేశానికి పంపిస్తున్నాడు, లేదా ఆ రాష్ట్రానికి పంపిస్తున్నాడు. మారుమూరు గ్రామములో నుంచి హైదరాబాద్కు నిన్ను నడిపించాడు అంటే దేవుని ప్రణాళిక ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో నీవు దీవించబడాలని. అది మర్చిపోతావు. తల్లిదండ్రులను వదిలేస్తావు, విడిచిపెడతావు, వచ్చేస్తావు పరుగున. ఇక్కడ వచ్చి తర్జన పడుతూ ఉంటావు, శాంతి సమాధానం లేకుండా ఉంటావు, డబ్బులు పొడగొట్టుకుంటావు, జీవితం పాడు చేసుకుంటావు, వృధాగా మరి అనేకమైన వాటికి వ్యసనాలకు బానిసైపోయి ఎంత ఘోరమైన పరిస్థితిలో జీవిస్తూ ఉంటావు. దేవుని ప్రణాళిక ఉండాలి. నిన్ను, నీ కుటుంబం అయిన దేవుని సన్నిధి ప్రకాశించాలి. దేవుని నడిపింపు నీకు ఉండాలి. నీవు ఇక్కడ కాదు, నేను చూపించు రాష్ట్రములో, నేను చూపించు దేశంలో నీవు ఆశీర్వాదమును నొందుతావు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులను సన్మానించు. అప్పుడే ఈ ఆశీర్వాదాలు నీకు వస్తాయి. నువ్వు అనుకుంటావు, చాలా ప్రయాసపడతావు, డబ్బులు దాపరుస్తావు, బ్రోకర్స్ నమ్ముకుంటావు, డబ్బులు కడతావు, చివరికి ఎక్కడనో తీసుకెళ్ళి నిన్ను వదిలేస్తారు, అప్పుల పాలైపోతావు. దేవుని ప్రణాళిక ఉండాలి. కుటుంబం పైన, తల్లిదండ్రుల మధ్యలో దేవుని ప్రణాళిక ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు సదాకాలము జీవించున్నాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకోవాలి అంటే 70 లేక 80 సంవత్సరాలు ఆయుష్కాలం మానవునికి దేవుడిచ్చిన ఆయుష్కాలం. అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు ఆ యొక్క జీవితాన్ని నీవు అనుభవించాలి అంటే దేవుడు ఒక చిన్న లింక్ పెట్టాడు.
నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు. అప్పుడు కానీ నువ్వు వెళ్ళిన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పట్టణంలో కానీ నువ్వు దీవించబడతావు. అదే రీతిగా ఎఫెసీలకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు అక్కడనేమో దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. అదే న్యూ టెస్ట్మెంట్ వచ్చిన తర్వాత పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఏమంటున్నాడంటే 2వ వచనంలో నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి. అర్థమవుతుంది కదా? మొదట సన్మానించమన్నాడు, రెండవదిగా దీర్ఘాయుష్మంతుడు. అది ఎక్కడ లింకు పెట్టాడు? మనకు మేలు కలగాలి అంటే, పిల్లలకు మేలు రావాలి, వాళ్ళు పట్టణములో దీవించబడాలి, పొలములో దీవించబడాలి అంటే, మేలు నింపబడాలి అంటే తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించు. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. తల్లిదండ్రులను కాదని, కుటుంబాన్ని కాదని, తాగుడు వ్యసనానికి బానిసై అర్ధంతరంగా మధ్యలో నేను విడిచి వెళ్ళటానికి కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఉంది నీ మీద. దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నది. గ్రహించావా ఎప్పుడైనా? నేను ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నాను? ఏమి ప్రణాళిక నా మీద ఉంది? అడిగావా? ప్రశ్నించావా? నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలి, ఉన్నతమైన అధికారం నువ్వు కలిగి ఉన్నావు, ఉన్నతమైనగా నువ్వు కనబడాలి దేవుని దృష్టిలో. నీ మీద ప్రణాళిక ఉన్నది. అందుకే ఈ యొక్క మరి తల్లిదండ్రుల పేరెంట్స్ డే నాడు, తల్లిదండ్రుల దినము నాడు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వచ్చావు, 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, మహాపట్టణంలో వచ్చావు. నువ్వు ఆశీర్వదించబడ్డావా? దీవించబడ్డావా? అప్పులే అప్పులు, తాగుడుకు బానిస అయిపోయావు, వ్యసనాలకు బానిస అయిపోయావు, డ్రగ్స్కు బానిస అయిపోయావు, సంపాదించిన సంపదనంతా కూడా ఏటిపాలు చేస్తున్నావు. చివరికి నెలాఖరు వచ్చేసరికి రూపాయి మిగలట్లేదు, అప్పులు తప్ప. ఇదేనా దేవుని నీ సన్నిధిలో ఇలా ఉండమన్నాడా? దేవుడు నీతో ఇలా మాట్లాడాడా? ఆలోచన చేసావా ఎప్పుడైనా? ఈ చక్కటి దినాన, పేరెంట్స్ డే దినాన నీ తల్లిదండ్రులను జ్ఞాపకం తెచ్చుకో. తల్లిని తండ్రిని కాదని వాళ్ళని తిట్టి అవమానపరిచి ప్రణాళిక లేకపోయినా హైదరాబాద్ వచ్చావు, ఎంతో నష్టపోతున్నావు. అని దేవుని ప్రణాళిక ఉండాలి. నువ్వు హైదరాబాద్ వచ్చావు అంటే హైదరాబాద్ మహాపట్టణంలో నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. తల్లిదండ్రులకు లోబడిన బిడ్డగా ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్టుగా నీ తల్లిదండ్రులను ఎన్నడూ మడిచిపో. హల్లెలూయా. చాలామంది ఇదే స్థితిలో తల్లిదండ్రులు ఎంతగానో సంపాదించిన ఆస్తిని తీసుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులు మాత్రం వద్దంటారు. అనాథాశ్రయంలో వేసేస్తాము, నీ పాటకు నువ్వు పడిసావు, అందుకేనా నిన్ను పెంచి పెద్ద చేసి. అయ్యా, నేను ఇంతగా ఆశీర్వదించడానికి గల కారణమైన నీ తల్లిదండ్రులు అనాథగా ఆశ్రమంలో ఉండాలా? ఆలోచన చేసావా? వారిని సన్మానించి నీ సన్నిధిలో పెట్టుకోవాలి, పసిపాపల వలె వారిని చూసుకోవాలి. నిన్ను కూడా అలా చూసి పెంచి పెద్ద చేసి ఈరోజు కలిగిన సంపద అంతా నీ చేతుల్లో ఉంచి పెట్టి వెళ్ళిపోతున్నారే, వారిని అనాథగా విడిచిపెట్టడానిక? అనేకమైన పట్టణంలోనూ వెళ్ళి వీరిని మర్చిపోవడానిక? త్రాగుడు వ్యసనాలకు డ్రగ్స్కు బానిస అయిపోయడానికే కాదు. ఒకసారి నిలబడి ఆలోచన చేయి. ఈ యొక్క పేరెంట్స్ డే నాడు నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవునికి స్తోత్రం. అదే రీతిగా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8
20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతుడగు నీతిమంతుడు యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. చూసారా, యథార్థవంతులైన పేరెంట్స్ యథార్థవంతంగా జీవించిన జీవితకాలం అంతా వారు యథార్థంగా నడిచారు కాబట్టి వారు వెళ్ళిపోయిన తదనంతరం వారి బిడ్డలు ఏమవుతారట? ధన్యులవుతారు. దేవునికి స్తోత్రం. గుర్తించబడతారు. ఫలానా పిల్లలు, ఫలానా పేరెంట్స్, వీరి తల్లిదండ్రులు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రులు ఎంతో స్వార్థ ప్రకటించిన తల్లిదండ్రులు. వారి ద్వారా నీవు ఈ లోకంలో వారు లేకపోయినా నీవు గుర్తించబడతావు. వారు ధన్యులవుతారు. వారు ఏమవుతారట? ధనవంతులవుతారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు ధన్యులవుతారు. ఈరోజు మా తాతలు, పితరులు వారు వెళ్ళిపోయారు. మా పితరులు, మా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. కానీ వారు చేసిన పరిచర్య, వారు నడిపించిన మార్గం శాశ్వత కాలం నిలబడుతుంది. ఫలానా ఐజయ పిల్లలట, ఫలానా జాషువా పిల్లలట, ఫలానా ఎంఎస్కే రాజు పిల్లలట, ఈ గుర్తింపు మిగిలిపోతుంది. అప్పుడు వారి ద్వారా కుటుంబంలో వచ్చిన గర్వఫలం ధన్యులవుతారు. దేవునికి స్తోత్రం. మంచి పేరెంట్స్గా, మంచి తల్లిదండ్రులుగా వారు జీవించినట్లయితే వారి ద్వారా వారి పిల్లలకు ఆశీర్వాదము వస్తుంది. అలాంటి మంచి పేరెంట్స్గానే ఉన్నావా? నీ కుటుంబంలో మంచి తల్లిదండ్రులుగా నువ్వు అగుపడుతున్నావా? నీ పిల్లలు ఎదుట ఎప్పుడు మిమ్మల్ని సన్మానించాలని, ఎప్పుడు మిమ్మల్ని గౌరవించాలని, ఎప్పుడు ఉన్నతంగా మా పేరెంట్స్ని మేము చూడాలని నీ బిడ్డలు అట్టి ఆశ కలిగి ఉంటున్నారా? అలాగా మీ బిడ్డలు ఎంత, మీ ప్రవర్తన ఎలా ఉంది? వారి ముందే పోట్లాడుతుందా? వారి ముందే జగడమలాడుతుందా? వారి ముందే బూటు మాటలు తిట్టుకుంటుందా? వారి ముందే చేయకూడని సిగరెట్ కానీ మద్యమ కానీ అయ్యో పిల్లల ముందే తాగేస్తున్నారా? పిల్లలకు నేర్పుతున్నారా? వారు కూడా మీరు చెడిపోయినట్టుగా చెడిపోతారు. కాబట్టి పేరెంట్స్గా మీరిచ్చు బహుమానం మీ పిల్లలకి దేవుని యందు క్రమశిక్షణ. హల్లెలూయా. ఇందాక చదువుకున్న కీర్తన 127వ కీర్తనలో మూడవ వచనం చూస్తే ఇక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. బహుమానమే. చూడండి, ఆస్తి అంతస్తు దేవుడు మనకి ఇయ్యలే. ఏమండి, ఎలాగైనా సంపాదించుకోమన్నాడు ఆనాడు ఆదాము. నువ్వు కష్టపడు, చెమటొచ్చు, నువ్వు ఫలించు, దినదినం అభివృద్ధిలోనికి రా అని అన్నాడు. కానీ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, చివరికి మిగిలేది నువ్వు సంపాదించింది కాదు. ఎంతమంది బిడ్డలు, ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమారులు. దేవుడు ఇటు వారిని దీవించాడా, ఆశీర్వదించాడా అంటే ఎస్, చెప్పుగల సామర్థ్యం కలిగిన ఒక తల్లిదండ్రిగానే ఉండాలి. దేవుడు నా గర్భఫలాన్ని ఆశీర్వదించాడు. నాకు ఇచ్చిన బహుమానం స్వాస్థ్యం. అంచెలంచెలుగా దేవుడు ఉన్నతంగా నా బిడ్డలను గర్వంగా చెప్పుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు. గర్భఫలం ఇచ్చి దేవుడు వదిలిపెట్టలే, నా బిడ్డల్ని ఉన్నతంగా 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 దీవించాడు. ఒక తల్లి అంట మహారాష్ట్రంలో, తను ఆ వీధిలో జాడు అంటే ఆ వీధిని సఫాయిలో పనిచేస్తూ ఉంటుంది. ఆ వీధి అంతా కూడా సాఫ్ చేస్తూ ఉంటుంది. ఆ వీధి అంతా ఊడుస్తూ ఉంటుంది. ఆ వీధిలో ఆమె చీపురు కొడుతూ వచ్చిన శారలిస్తూ, తన భర్త చనిపోయాడు, 3 బిడ్డలు బాగా చదివిపించింది, ఉన్నతంగా ఉన్నతంగా ఉన్నతంగా. ఆమె చేసే జాబ్ మాత్రం చీపురు పెట్టడం, ఆ బస్తని క్లీన్ చేయడం. కానీ
ముగ్గురు కొడుకుల్లో ఒకడు కలెక్టర్ అయ్యాడు, ఒకడు డాక్టర్ అయ్యాడు, ఒకడు లాయర్ అయ్యాడు. చూసారా ఎంత గొప్ప జాబ్ను వీళ్ళకి ఇచ్చింది. వాళ్ళ జాబ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఉన్నతమైన చదువులు ఇచ్చింది, ఉన్నతమైన పోస్టులు సంపాదించుకున్నారు బిడ్డలు. కానీ ఈ తల్లి మాత్రం తాను వెళ్ళి ఆ యొక్క వీధిని ఊడ్చేది మాత్రం ఆపలే. ఆ కష్టార్జితాన్ని ఆమె మర్చిపోలే. ఆ కష్టార్జితముతోనే నా బిడ్డలను ఉన్నతంగా నేను తెచ్చాను కదా, ఈ కష్టం ఉంటేనే కదా నా బిడ్డలు నేను చదివిపించాను అని దాన్ని ఎన్నడూ మర్చిపోలే. బిడ్డలు ఎన్నో మార్లు అన్నారు, హెచ్చరించారు, అమ్మా ఇక చాలు, నేను ఒక కలెక్టర్ని అయ్యాను, కలెక్టర్ తల్లి ఈ విధంగా వీధులు ఊడుస్తూ ఉంటే బాగుండదు, అమ్మా నువ్వు నా ఇంటికి వచ్చాయి, నాతో పాటు ఉండు బాబు, మీరు మీ భార్యతో మీ బిడ్డలతో క్షేమంగా ఉండండి, నా ఉద్యోగాన్ని నన్ను చేయనియండి. దాంట్లో ఉండే తృప్తి, దాంట్లో ఉండే ఆనందం, ఇది చేసే కదా అంత ఉన్నతమైన పోస్టులు మీకు రావటానికి. ఈ చిన్న ఉద్యోగమే కదా, మీ తండ్రి లేకపోయినా ఈ చిన్న జాబే కదా ఈ ముగ్గురు పిల్లల్ని ఈ రీతిగా తీసుకెళ్ళడానికి గల కారణం ఈ చిన్న జాబే. దీన్ని వదిలేసే పని ఉండదు. నా వయస్సు ఎంతవరకు రిటైర్మెంట్ ఉందో అంతవరకు నేను ఇక్కడనే ఈ పనిలో కొనసాగుతాను అని ఆ పని చేస్తూ ఉంది. దాని రిటైర్మెంట్ వచ్చింది. ఆ రోజు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారందరూ చాలా సంవత్సరాలుగా ఈ అమ్మ ఈ వీధిలో పని చేస్తూ చాలా నీట్గా ఈ యొక్క ప్రాంతాన్ని మెయింటైన్ చేస్తూ నీట్గా చేసేది. అయ్యో ఈ తల్లి 58 ఏజ్ వచ్చింది వయస్సు, రిటైర్మెంట్ తీసుకుంటుంది అని చెప్పి ఆ బస్తీ వాసులు ఆ కార్యక్రమాన్ని వర్ణిస్తూ వాళ్ళు ఆ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తున్నారు. అక్కడున్న వార్డు సర్పంచ్, వార్డు మెంబర్లు, అక్కడున్న కొంతమంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ సమకూర్చారు. ఆ స్టేజ్ ముందు ఈ తల్లికి కుర్చేసి కూర్చోబెట్టారు. సన్మానం జరుగుతూ ఉంది. రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో సన్మానం జరుగుతూ ఉంది. సరా 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 కార్లు వస్తూ ఉన్నాయి. అక్కడికి ఒక కారు వచ్చింది, రెండో కారు వచ్చింది, మూడో కారు వచ్చింది, నాలుగో కారు. కార్లలో దిగుతూ ఉన్నారు. ఒకరు లాయర్గా, ఒకరు కలెక్టర్గా, ఒకరు డాక్టర్గా టకాటకా దిగి వారు వచ్చి ఆ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్లో కూర్చున్నారు. అందరూ వచ్చి ఆ తల్లి దగ్గర ఆ తల్లి చైర్ వేసుకున్నప్పుడు ఆ వెనకాల వచ్చి నిలబడ్డారు. ఏంటి వీళ్ళు కలెక్టర్ కదా, ఏంటి నా లాయర్ కదా, ఏంటి నా డాక్టర్ కదా, ఈ సఫాయి పని చేసే ఆమె వెనకాలే వెళ్ళి నిలబడటం ఏంటి అని ఆ గ్రామస్తులు లేదా ఆ వీధి వాసులు అందరూ కూడా ఆ సర్పంచ్తో సహా ఆశ్చర్యానికి గురైపోయారు. అప్పుడు అమ్మగారు లేచి ఆమె చెప్తా ఉంది, ఇదిగో ఈ ముగ్గురు బిడ్డలు కూడా నా కుమారులే. ఈ కష్టం చేసి వారి ఉన్నతంగా చదివించాను. ఉన్నతమైన పోస్టులు వారు దేవుడు ద్వారా పొందుకున్నారు. ఒకరు కలెక్టరు, ఒకరు లాయరు, ఒకరు డాక్టరు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకున్నారు. చేస్తున్న చిన్న ఉద్యోగమైనా, భర్త లేకపోయినా ఎంత ఉన్నతంగా తన బిడ్డలను చదివించింది. కానీ అంత ఉన్నతంగా ఉన్నా కూడా ఆమె చేసే పనిని మాత్రం విడిచిపెట్టలేదు. ఇది నమ్మకం. ఇలాంటి నమ్మకంగా బిడ్డలు దీవించబడాలి అంటే తల్లిదండ్రులు కష్టపడి వారిని ఉన్నతంగా చేస్తూ ఉంటారు. ఆలోచన చేశారా? అందుకే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఏ రీతిగా నీ బహుమానాన్ని పెంచుతుంది, ఏ రీతిగా ఉన్నతంగా నీ బిడ్డలను చూశాను. ఒక తల్లి భర్త లేకపోయినా నా కుమారుడు ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, అయ్యా మరి లాయర్ కావాలి, కలెక్టర్ కావాలి, ఎన్ని ఆశలు. మరి ఆశలన్నీ కూడా ఒకరు వాడి ఆశలు చేసి ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికి
తల్లిదండ్రుల మాట వినండి. ఇది ధర్మమే. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలేను. ఎక్కడ ఉండాలంట? హృదయములో ఉండవలేను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుకున్నప్పుడు, త్రోవల నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడబడేను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకునవలెను. చూసారా, ఇది దేవుని వాక్యం తల్లిదండ్రులకు ఇచ్చిన ఒక భారం. ఈ యొక్క క్రమశిక్షణలో నీ పిల్లలు పెరగాలి. నీ గర్భఫలం, నీ స్వాస్థ్యం, అది ఇచ్చు బహుమానం ఆశీర్వాదంలా పెంచబడాలి. వాక్కు ద్వారా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నువ్వు నడుచినప్పుడు ఆయన ధ్యానములో నువ్వు మునిగి తేలాలి. అది నీకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞలను శిరస వహించాలి. కట్టుబడిగా నీ చేతులకు కట్టుకోవాలి. ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, వారికి కోపం రేపకండి. పిల్లలకి వారికి కోపం రేపినట్టయితే వారు విడిచి వెళ్ళిపోతారు. ప్రేమపూర్వకంగా ఈ వారం అంతా కూడా నేను కుటుంబం గురించి మాట్లాడాను. ఈ 3 మెసేజ్లు కూడా కుటుంబం గురించి. కుటుంబంలో ప్రార్థన ఉండాలని, కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించి చక్కటి మార్గంలో నడిపించాలని. మరి అనుకోకుండా ఈ వారము పేరెంట్స్ డే రావటం కూడా, ఈ వారమంతా కూడా ఆత్మీయంగా కుటుంబానికి సంబంధించిన లేఖన భాగన మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలను తూచా తప్పక వాటిని పఠిస్తూ మన కుటుంబానికి, మన బిడ్డలకు, స్వాస్థ్యానికి, గర్భఫలానికి ఇచ్చిన బహుమానానికి నీవు వాటిని అభ్యసింపచేసి నువ్వు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు దేవుని వాక్యము చేత నీ బిడ్డలు నింపబడాలి. హల్లెలూయా అని దేవుని వాక్యం సాధిస్తుంది. మరి సామెతల గ్రంథం 22:6 అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పుడు, అప్పుడు వాడు వృద్ధాప్యంలో వాటిని వదిలి విడిచిపెట్టాడు. క్రమశిక్షణైన మార్గంలో వాడిని నేర్పినట్లయితే, క్రమశిక్షణైన పటములో వాడిని నడిపించినట్లయితే, వాడు వృద్ధాప్యంలో వచ్చినా కూడా దానిలో నుంచి తొలగిపోడు. వాడు వృద్ధుడైనప్పటికీ కూడా ఆ మాటలే నెమరు వేసుకుంటూ తన జీవిత కాలం అంతా ఈ చక్కటి మార్గంలో నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. చివరిగా 1 కొరింథీయులకు రాస్తున్న పత్రిక, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించు, దయచూపు, ప్రేమ మత్సరపడు, ప్రేమ డంబముగా ప్రవర్తించు, అది ఉప్పొంగదు, అవర్మర్యాదగా నడవదు, స్వప్రయోజనములను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై ప్రేమ గురించి భక్తుడు చక్కటి మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు. కొరింథీ సంఘంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, అది దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు. అద్భుతమైన ప్రేమను మన మీద మన తల్లిదండ్రులు చూపిస్తూ ఉంటారు. నిజంగా ఒక కుమారుడు ఏదన్నా తప్పు చేసినా ఆ తల్లిదండ్రులు అంటారు కదా, నా కుమారుడు అలాంటి తప్పే, ఈ హత్య. తన తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ ఎలాంటిది, అలాగా తల్లిదండ్రుల మీద అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. అది దీర్ఘశాంతము సహించు. మరి ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ప్రేమ ఏం చేయదంట? ఉప్పొంగదు. అవమర్యాదగా ప్రవర్తించదు. అది సప్రయోజనంగానే ఉంటుంది తప్ప విచారించుకొనదు. ఎప్పుడు ఒకటికి బాధ కలిగనీయదు. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. పౌలు ద్వారా హెచ్చరింపబడుతున్నాము, నీ తల్లిదండ్రులను సన్మానిస్తూ
చక్కటి ప్రేమ కలిగిన కుటుంబముగా నువ్వు నిలబడుతున్నావా? అలాంటి ప్రవర్తన కలిగి నేటి దినవాక్యం మీద నీవు నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని ముందుకెళ్తావా? 8వ వచనం అంటుంది కదా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచములైనను నిరార్థమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరార్థకమగును. కాబట్టి ప్రేమ దయచూపు, ప్రేమ దీర్ఘకాలము సహించు, ప్రేమ డంబముగా అలాంటి ప్రేమ కలిగి కుటుంబంలో జీవించాలని, కుటుంబంలో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? పల్లవచ్చుకొని మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పేరెంట్స్ డే చక్కటి వర్తమానం ద్వారా ఈ వారం అంతా కూడా కుటుంబానికి కావాల్సిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందినందుకు స్తోత్రాలు ప్రభు. ప్రత్యేకంగా లైవ్లో పాల్పొందులు పొందిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు దీవించండి. బ్రదర్స్ శ్యామ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, చూపండి. అదే రీతిగా స్వామి ఆనందం వారి కుటుంబాన్ని బట్టి నేను ఆయన పొలము రిజిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం, పెద్ద ఇచ్చి. అదే రీతిగా నాయన బంటి లక్ష్మణ్ విషయంలో ప్రార్థిస్తున్నాను. నీ కరికరము నీ దయా విడుదలపై నుంచి నీ గొప్పకార్య ఆత్మకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయా మా యొక్క రక్త సంబంధ బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, సంఘాలను, సంఘ సభ్యులను, అయా మరి దైవజనులు వారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దేశాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క మంత్రివర్గం, వారి యొక్క ప్రభుత్వం చక్కగా పనిచేయటకు సహాయం దయచేయాలని ప్రార్థిస్తున్నాం. అక్కడక్కడ జరుగుతున్న క్రైస్తవ బిడ్డల మీద జరుగుతున్న దాడులను నిలిపివేయమని, స్వార్థ ప్రకటన పరిభారముల ముందుకు వెళ్తున్న ప్రతి యవన బిడ్డపై నీ యొక్క కాపుదల రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా దేశ సరిహద్దులను మిలిటి వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా మరి డాక్టర్, నర్సులు, ఆయిలను బట్టి, ఆయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్స్ బట్టి ప్రార్థిస్తున్నాం. కరోనా లాంటి వైరస్లను తీసివేయండి నాయన. సీజన్లో వచ్చే వ్యాధులను తొలగించండి. భూకంపాలను, యుద్ధాలను ఆపివేయమని, మా యొక్క ఇరుగు పొరుగు వారిని, ఏకేటాలను చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఉషాగుడిలో పనిచేస్తున్న తోటి వర్కర్లందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను ప్రభు పేరు పేరున వారిని, వారి కుటుంబాలను దీవించండి. అటు అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధుమిత్రులను, అదే రీతిగా నాని యొక్క పేరెంట్స్, తల్లిదండ్రులను, అయా మరి మామూలుతున్న మర్దులు, వదిన వారికి ఇచ్చిన బిడ్డలను నాని డోపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము దయచేయమని, ఇచ్చిన సుసన్న సాత్వికాన్ని బట్టి వందనాలు. ఆత్మీయంగా దినము బిడ్డ ముందుకు ఎదుగుటకు సహాయాన్ని దయచేయమని, చదువు ఎగ్జామ్ రాసిన చక్కటి మార్కులు పాస్ అవుటకు సహాయాన్ని దయచేయమని. ఎందరెందరో నాయనా డ్రగ్స్కు బానిస అవుతున్నారు, తాగుడుకు బానిస అవుతున్నారు, విచారానికి బానిస అవుతున్నారు. వీటిలో నుంచి సూటిగా మీరు మాట్లాడండి. పేరెంట్స్ ఏ రీతిగా ఆయా ఆశీర్వదించబడాలో, దీవించబడాలో, వారిని ఏ రీతిగా సన్మానించబడాలో అలాంటి జ్ఞానం బిడ్డలకు దయచేయండి. ఎక్కడో గ్రామాల నుంచి హైదరాబాద్కి వచ్చి అయా ఉన్నతంగా నా బిడ్డలు ఉన్నారని తల్లిదండ్రులు, పేరెంట్స్ అనుకుంటుంటే ఇక్కడ చేసే వ్యర్థమైన క్రియలను బట్టి, ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలతో బట్టి, అయా డ్రగ్స్కు మరి ఎన్నో వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులను వేధిస్తున్న బిడ్డలను సూచిగా ఈరోజు మీరు మాట్లాడిన విధానం బట్టి పేరెంట్స్ అయినాను నైనా వారిలో గొప్ప మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ప్రత్యేకంగా ఆయా సంఘాలనైనా చేరపరిచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మా దేశ రైతులను ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారు పండిన పంటకు ప్రతి ఒక్కరికి గిట్టుబాటు వచ్చేలాగా సహాయాన్ని దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని మరి రాష్ట్రంలో దీవించి ఆరోగ్యపరమ శక్తిని దయచేసిన వచ్చిన ఆరోగ్య సేవలు బహుబలంగా వాడబట్టుకు సహాయం దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభా నిలబెట్టేట్టు ఉద్యోగంలో ఇటు ఫేస్బుక్, ఆన్లైన్ ద్వారా తండ్రి వర్తమానాన్ని అందించడానికి మీరు నిలబెట్టి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ మాతో పాటు లైవ్లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించమని యేసు నామంలో అడిగి పెడుతుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం పోషించును గాక, నీ చిత్తం ఎలాగో అలాగే భూమి నిర్ణయం గాక. మాకు కావలసిన ఆహారం దయచేయండి, పరిశుద్ధ క్షమించండి
పరిశుద్ధకి తప్పించు ఎందుకనగా రాజ్యం బలం మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకను సహావాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద మీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము మాని మీద కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah.